ఈ రాక్షసుల దాష్టికం ఆగదు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఈ గిరిజన బిడ్డలు ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు, ఒక మేయర్ పదవి, సంవత్సర కాలం పదవి కోసం మీరు చేసినటువంటి, ఇక్కడ చేస్తున్నటువంటి రాక్షసులకి మీరు మద్దతు పలకడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అనేక సందర్భాల్లో మీకు విజ్ఞప్తి చేసాం వినయపూర్వకంగా. మా గిరిజన పెద్దలు కూడా మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. వారిని బెదిరిస్తే వారిని కనీసం పిలిచి అడిగిన పాపాన బోలా పోలీస్ డిపార్ట్మెంట్. కనీసం పిలిచి నరుకుతాం చంపుతాం అంటే వారిని పిలిచి, మీకు అందరికీ కూడా తెలుసు, విలేకరుల సమావేశంలో వారు మాట్లాడినటువంటి రికార్డు వినిపించానా లేదన్నా? అందరికీ వినిపించాం. ఎస్పీ గారికి వాట్సాప్లో పెట్టాం, చంద్రబాబు నాయుడు గారికి మెయిల్లో పెట్టాం. గత 5 రోజులుగా జరుగుతోంది ఇది. కనీసం వారిని పిలిచి ఏం జరిగింది, మీరు వాళ్ళని బెదిరించారా లేదా అని కూడా ప్రశ్నించినటువంటి ప్రభుత్వం ఇది. మా మీద చేసే ప్రతిదాన్ని కూడా మేము భరిస్తూనే ఉన్నాం. మా కన్నీళ్ళు ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించకపోవచ్చు, కానీ సాటి కార్పొరేటర్ల కన్నీళ్ళు, సాటి కార్పొరేటర్ల ఇబ్బందులు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, భార్యాభర్త లేకపోతే వాళ్ళ బామర్దుల్ని, వాళ్ళ అన్నల్ని, తమ్ముళ్ళని, భర్తల్ని, ఎవరు దొరికితే వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఈ ఉసురు మంత్రి నారాయణ గారు మీకు తగలక మానదు అని చెప్పి కోట్ల రూపాయల డబ్బులు వెచ్చిస్తున్నారు. అవినీతి సొమ్ముతో ఈరోజు చెప్తున్న మంత్రి నారాయణ గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి, విజయ్ భాస్కర్ రెడ్డికి, ఈ గిరిజన బిడ్డ పోరాటం ఆగదు అని చెప్పి మీ రాజకీయ అంతం పలికేదాకా ఈ గిరిజన బిడ్డ పోరాటం ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.